హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ సంచలనాత్మకమైన విషయం ఏంటంటే తిరుమల లడ్డూలో ఉపయోగించిన కల్తీ నెయ్యి మీద ప్రభుత్వం బయట పెట్టడం జరిగింది. ఈ విషయం గురించి ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. మొట్టమొదటగా అసలు నెయ్యి కల్తీ జరిగిందనే విషయము ఎలా బయటకు వచ్చింది? ఈ నెయ్యి కల్తీ జరిగిన విషయం ఎలా బయటకు వచ్చిందంటే, మొట్టమొదట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవోగా బాధ్యతలు తీసుకున్న శ్యామలరావు గారు ఒకరోజు పోర్టు అంటే ఈ లడ్డూలు తయారు చేసే స్థలం, ఆ పోర్టులో ఉద్యోగస్తులను అందరినీ పిలిపించుకొని పబ్లిక్లో లడ్డూలో నాణ్యత పూర్తిగా తగ్గిపోయిందని, సరైన క్వాలిటీ రావట్లేదని చాలామంది భక్తులు కంప్లైంట్లు వస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, మీరు సరిగ్గా తయారు చేయలేకపోతున్నారా అని అడగడం జరిగింది. కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు మంచి నెయ్యి మాకు తీసుకొచ్చి ఇవ్వండి, మేము మంచి లడ్డూలు తయారు చేసేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇంతవరకు ఇస్తున్న నెయ్యి మంచిది కాదా ఏంటనేది ఆయనకు అనుమానం వచ్చి బయట నుంచి కొత్తగా ఆవు నెయ్యిని తీసుకొచ్చి వాళ్ళతో తయారు చేయించడం జరిగింది. ఆ లడ్డూలు అంతకుముందు నెయ్యితో తయారు చేసిన లడ్డూలు పక్క పక్కన పెట్టుకొని చూస్తే విషయం అనేది పూర్తిగా అర్థమైపోయింది. దాంతో ఈ నెయ్యి అనే దాని మీద కల్తీ జరిగింది అనేది విషయం రూఢి అయిపోవడం జరిగింది. కాకపోతే ఈ నెయ్యి అనేది 2019 నుంచి 2024 వరకు దాదాపు 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి సప్లై చేయడం జరిగింది. దీని మీద ప్రభుత్వం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అని ఒక లాయరు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ కల్తీ నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం ప్రభుత్వమే బయటపెట్టింది. అదే ప్రభుత్వం దాని మీద విచారణ సాగిస్తే నిష్పక్షపాతంగా జరగదు, కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో ఆయన ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్లో కోర్టు యాక్సెప్ట్ చేసి సిబిఐ ఆధ్వర్యంలో ఒక సిట్ని ఫామ్ చేయడం జరిగింది. ఆ సిట్ ఇంతవరకు నెయ్యి కల్తీ విషయంలో వాళ్ళు విచారణ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఈ మధ్యకాలంలో దీనికి సంబంధించి కొన్ని సంచలనమైన విషయాలు బయటకు రావడం జరిగింది. ఈ కేసు విషయం నిమిత్తంగా అజయ్ కుమార్ సుగంధ్ అనే ఒక వ్యాపారవేత్తని ఈ మధ్య అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఢిల్లీలో సుగంధ్ ఆయిల్స్ అండ్ కెమికల్స్ అనే కంపెనీకి యజమాని. ఆ కంపెనీ తరపున ఆయన భోలేబాబా డైరీకి చాలా భారీ ఎత్తున కెమికల్స్ సప్లై చేయడం జరిగింది. ఆ కెమికల్స్ దేనికి ఉపయోగిస్తారంటే, డాల్డాని లేదంటే ఈ పామ్ ఆయిల్ని నెయ్యిగా మార్చడానికి, అంటే నెయ్యి ఫ్లేవర్ రావడానికి, నెయ్యిలాగా కలర్ రావడానికి, లేదంటే నెయ్యిలాగా చిన్న చిన్న నూక టైపులో రావడానికి, ఇలా నెయ్యి చూడగానే అది నెయ్యి అనిపించేటట్టు ఒక భ్రాంతి కల్పించడానికి అవసరమైన కెమికల్స్ అన్నిటినీ ఈ పామ్ ఆయిల్లోనో డాల్డాలోనో దేంట్లోనో మిక్స్ చేసి అదే నెయ్యి అని చెప్పి దాదాపు 5 సంవత్సరాల పాటు 68 లక్షల కేజీల నెయ్యి సప్లై చేయడం, తిరుమలకి సప్లై చేయడం జరిగింది. ఈ విషయంగా అప్పటి ఈవో శ్రీ ధర్మారెడ్డి గారిని విచారణకి పిలిపించి నిన్న ఈరోజు ఆయన విచారించడం జరిగింది. కాకపోతే మనకు వస్తున్న వార్తల ప్రకారం ఆయన పూర్తిగా సరెండర్ అయిపోయి, అంటే అప్రూవర్గా మారిపోయి, ఆ టైంలో అది కల్తీ జరిగిన మాట వాస్తవమే, కాకపోతే అది అప్పటి పెద్దలు చెప్పిన దాని ప్రకారమే నేను చేశానని చెప్పి అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారి పేరు చెప్పడం జరిగిందని చెప్పి మా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంగా వైవి సుబ్బారెడ్డి గారిని కూడా రేపు 13వ తేదీని సిట్టు ముందు విచారణకు హాజరు కమ్మని చెప్పి ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ కల్తీ నెయ్యిలో వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర ఎంతవరకు ఉందనే దాని గురించి వాళ్ళు పూర్తిగా విచారణ చేయడం కోసం అని చెప్పి
హైదరాబాద్ పంజగుట్టలోనే ఉన్న యాక్సిస్ బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ ఇమ్మని చెప్పి ఈ సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డి గారిని కోరడం జరిగింది. కాకపోతే వైవి సుబ్బారెడ్డి గారు ఆయన భార్య తాలూకా అకౌంట్స్ డీటెయిల్స్ ఇవ్వకుండా ఆయన కోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. నా బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ పూర్తిగా నా వ్యక్తిగత సమాచారం, ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన నిజాయితీగానే ఉండుంటే ఆయన అకౌంట్లో ఏ విధమైన ఈ లంచాలకు సంబంధించిన డబ్బు పడకపోతే ఆయనకి బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ ఇవ్వడంలో అంత అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విషయం కూడా సుబ్బారెడ్డి గారి మీద ఒక విధమైన వ్యతిరేక భావం కలుగజేయడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా సుబ్బారెడ్డి గారి పిఏ అయినటువంటి చిన్న అప్పన్న అనే అతను సంబంధించి ఢిల్లీలో ఒక ఖాతాలో దాదాపు 5 కోట్ల రూపాయలు జమ జరగడం జరిగింది. అంటే ఆయన అకౌంట్లోకి ఎక్కడి నుంచి ఆ డబ్బు వచ్చింది? ఆయన చూస్తే ఒక చిన్న ఉద్యోగి, ఆయనకి ఆ అకౌంట్లో డబ్బులు పడ్డమే కాకుండా ఆయనకి తగరపూస, విశాఖపట్నంలో దాదాపు చాలా వరకు స్థలాలు ఉండడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన నాకేమీ తెలియదు, ఈ డబ్బు నాకు సంబంధించిన కాదు అని చెప్పారని చెప్తున్నారు. అంటే ఇక్కడ బోలేబాబా డైరీకి ఈ ఆర్డర్స్ ఇవ్వడానికి, ఆయన దగ్గర నుంచి కమిషన్ తీసుకోవడానికి ముందుగానే గత ప్రభుత్వ పెద్దలు ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం తగ్గట్టుగా యాక్చువల్గా ఏ టెండర్లో అయినా సరే కొన్ని విధి విధానాలన్నీ ఉంటాయి. ఆ విధి విధానాలన్నింటినీ పూర్తిగా వాళ్ళకు అనుకూలంగా మార్చేసి ఆ టెండరు వైష్ణవి డైరీ అనే సంస్థకి కట్టబెట్టడం జరిగింది. అసలు ఈ వైష్ణవి డైరీ అనే సంస్థ ఏంటంటే, ఈ బోలేబాబా డైరీ ఆల్రెడీ వాళ్ళు సప్లై చేసిన దాని మీద తిరుమలలో కొంత వ్యతిరేక భావం రావడంతో ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి దగ్గర ఉన్న వైష్ణవి డైరీ, అలాగే తమిళనాడులో ఉన్న ఏఆర్ డైరీతోనే ఒప్పందం కుదుర్చుకొని ఆర్డర్లు వాళ్ళ పేరుని తీసుకొని సప్లై మాత్రం ఈయన చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ కల్తీ నెయ్యి విషయంలో అడుగడుగున ఎన్నో రకాల నిబంధనల్ని తుంగలోకి తొక్కి ఈ ఆర్డర్లన్నీ దాదాపు ఈ 5 సంవత్సరాల్లోనే 250 కోట్ల రూపాయల ఆర్డర్లు వాళ్ళు సప్లై చేయడం జరిగింది. కాకపోతే ఇంతవరకు ఈ సిట్ తీసుకున్న ఎంక్వైరీలు చేసుకున్న విధానం ప్రకారం, ఎంక్వైరీ నుంచి వచ్చిన అవుట్పుట్ ప్రకారం ఖచ్చితంగా నెయ్యి అనేది కల్తీ జరగలేదు. అసలు నెయ్యే సప్లై చేయలేదు. వేరే డాల్డాని లేదంటే పామ్ ఆయిల్కి కొన్ని కెమికల్స్ మిక్స్ చేసి సప్లై చేయడం జరిగింది. మరి దీని మీద రేపు 13వ తేదీన సుబ్బారెడ్డి గారు అటెండ్ అయితే సుబ్బారెడ్డి గారితో అవుతుందా, ఇది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్తుందా అనేది ముందు మనకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.